హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో లెమన్ పెప్పర్ చికెన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇది కొంచెం పుల్లగా కారం కారంగా ఉంటుందండి. ఈ కర్రీ నాన్స్లోకి, రోటీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. 750 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్న చికెన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పోసుకొని ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పెరుగుని ఇలా కొంచెం మిక్స్ చేసి తీసుకున్నానండి. దీన్ని ఇందులోకి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని 1 గంట పాటు పక్క నుంచి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్కి ఉప్పు, కారం, పులుపు బాగా పడతాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడై బటర్ కరిగిన తర్వాత ఇందులోనే ఒక బగారాకు 2 యాలకులు, కొంచెం సాజీరా, కొన్ని మిరియాలు, ఒక 4-5 వరకు లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకొని ఈ మసాలాలు వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ముక్కల్ని మాత్రమే వేసుకోవాలండి. ఇలా ముక్కలు వేసిన తర్వాత మిగిలిన మసాలాని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని హై ఫ్లేమ్లోనే ఈ నీళ్ళంతా ఎగిరిపోయి చికెన్ బాగా వేగే వరకు మూత పెట్టకుండా చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 4-5 నిమిషాల వరకు ముక్కలు బాగా వేగాయి. ఇలా వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసిన తర్వాత మిగిలిన గ్రేవీ ఉంది కదండి, దాన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఈ గ్రేవీ అంతా చికెన్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు వేసుకున్నాం కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో నీళ్లు పోయకుండానే చికెన్ని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇక నేను ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నానండి. ఇలా చికెన్ బాగా ఉడికి దగ్గర పడ్డాక ఇందులోకి 4 పచ్చిమిరపకాయలని అలాగే డైరెక్ట్గా వేస్తున్నాను. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే 1 కప్పు వరకు వాటర్ని పోసి మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్ మిక్చర్కి బదులుగా ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 3 నిమ్మకాయ ముక్కల్ని ఇలా స్లైస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయండి. కార్న్ఫ్లోర్ మిక్చర్ ఇలా చికెన్ ముక్కలకి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 4-5 నిమిషాల వరకు కార్న్ఫ్లోర్ కూడా చిక్కగా అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి. అంతే అండి, లెమన్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి, నాన్స్లోకి, పరాటా వంటి వాటికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే లెమన్ పెప్పర్ చికెన్ని మీరు కూడా నేను చూపించినట్టుగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.